పెట్టినరో కాంగ్రెస్ వాళ్ళు మరి కర్రు కాల్చి వాత పెట్టాలి. మనం నిజంగా కొంత బుగులు పెట్టకపోతే భయపెట్టకపోతే కూడా వాడిగా ఇట్లనే మోసం చేసుకుంటూ పోతూనే ఉంటాడు. కాబట్టి కంపల్సరీ ఈసారి జిద్దు మీద మీరే వినోద్ కుమార్ అన్నట్టు మీరే అభ్యర్థి అన్నట్టు మనోళ్ళందరూ పనిచేయాలి. మొన్న కొద్దిగా డీలో పడ్డారు మీరు, మన అసెంబ్లీలో కొద్దిగా డీలో పడ్డారు. ఎందుకో ఇక మమ్మల్ని కొద్దిగా తగ్గితేనే బాగుండు అనుకున్నట్టున్నారు. కొద్దిగా తగ్గించారు, నా మెజారిటీ కూడా కొద్దిగా తగ్గించారు, పర్వాలేదు. ఈసారన్నా ఆ కోపం అనేది పక్కకు పెట్టుర్రి. జర మన క్యాండిడేటు మన పార్టీ గెలిపించుకోవాలి, కింద మీద పడైనా సరే తనలాడాలి. మా రంగంపేటలో కూడా నా మీద కోపం వచ్చింది, ఎందుకంటే పట్టాలు ఇచ్చిండు అంతేనా. మా ప్రభాకర్ పక్కన అందరు నవ్వుతురు, హనుమాన్లను అందరు నవ్వుతురు. తెలుసు మాకు మీ కోపం మీద దొరికే. పట్టాలు ఇచ్చిండు, ఇంకా రైతు బంధు రాలే. ఏం సంగతి? 10 నంబర్ కలెక్టర్ గారితో నిన్న కూడా మాట్లాడినా, కోర్టు ఆర్డర్ వచ్చింది, చేస్తా సార్ అయిపోయిందని చెప్పారు. జర సంజాయించుకోండి. నేను మాట ఇచ్చి మోసం చేస్తున్నాను కాదు, మీకు పట్టాలు ఇచ్చిన అంటే బరాబర్ ఆలోచించే ఇచ్చిన తప్ప వాడెవడో వచ్చి మీరు మోసం చేయగానే మీరు మోసపోయినరు. వాడు చెప్పింది నమ్మిరు, నాకు రంగంపేటలో మెజారిటీ ఇవ్వలేదు, మీరు అటు చేసి అంతేనా. అయితే రవీంద్రరావు గారు ఏం చేస్తుండంటే, రేవంత్ రెడ్డి తప్పు కాదు, రేవంత్ రెడ్డి పాపం నిజాయితీగా చెప్పిండు, మోసపోయింది మాత్రం మనోళ్ళే అని చెప్తాను. నిజంగా రేవంత్ రెడ్డి ఒక మాట స్పష్టంగా చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు. టీవీలోనే చెప్పిండు, ఆయన సాటుమాటికి కూడా చెప్పలేదు, మీరు చూసి ఉండొచ్చు వీడియో. మోసపోవాలనే కోరుకుంటారు, మోసపు మాటలే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తాం. ఇది కూడా నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆయన తప్పేం కాదు, తప్పు మనదే, తప్పు బరాబర్ మనదే. చెప్తారు కదా ఏదో పాత సామెత, గొర్రె ఎవరు నమ్ముతుంది, గంతే, అంతకంటే ఎక్కువ చెప్ప. అందుకే ఈసారి మాత్రం ఖచ్చితంగా మనం తప్పకుండా మన పార్టీని, మన అభ్యర్థిని గెలిపించుకుందాం. ఇక ఇంకొక పార్టీ ఉన్నది బీజేపీ. ఇక వాళ్ళు ఏం చేసిరా మీరు ఈ 5 ఏళ్లలో ఎంపీ గారు అని బండి సంజయ్ గారిని అడిగితే ఆయన మీకు ఒకటే చెప్తాడు, ఈరినపల్లికి వస్తే వచ్చిండా, ఎన్నడని వచ్చిండా, మొన్న మొదటిసారి వచ్చిండా. ఈరినపల్లికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తెచ్చిండే? మోడీ ఆయన జేబులోనే ఉంటాడు కదా. ఎన్ని పైసలు ఇచ్చిండు వీరినపల్లికి? కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి ఎన్ని తెచ్చిండట? ఒక బడి కట్టిండ, గిట్లా ఒక గుడి కట్టిండ. పోనీ తెల్లారులెత్తే దేశం ధర్మం అంటాడు కదా, రాముడు మావోడే అంటాడు కదా, జై శ్రీరామ్ అంటాడు కదా. ఒక గుడి కట్టిండా? ఓ సేవలాల్ గుడి కట్టిండా ఆయన? ఏం చేసిండు మరి బండి సంజయ్ ఈ 5 ఏళ్ళు? మీకు ఒకటే ఒక్కటి నేర్పించిండు, క్యాలెండర్ నేర్పించిండు. అన్నా ఇవాళ ఏం వారం అన్నా, ఇవాళ ఏం దేవుడు అన్నా, రేపేం వారం అన్నా, రేపేం దేవుడు అన్నా, ఎల్లుండేం వారం అన్నా, ఏం దేవుడు అన్నా. కాబట్టి దానికి ఎంపీ ఎందుకు మన క్యాలెండర్ కొనుక్కుంటే అయిపోయాయి. పంతులు నడితే ఆయన చెప్తాడు ఏం దేవుడు, ఏం క్యాలెండరు, ఏం వారం. మంగళవారం ఏ దేవుడు, బుధవారం ఏ దేవుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం వెంకటేశ్వర స్వామి, హనుమంతుంది ఏం దినమే, మంగళవారం హనుమంతు. ఇది మనకు గుడెరికే. నేనేమంటున్నా, గది చెప్తానికి ఎంపీ కావన్నా నీకు? గట్టిగా ఉన్నావు అనుకో, ఏమయ్యా బండి సంజయ్ నువ్వు ఏం చేసినావు 5 ఏళ్ళు ఎంపీగా ఒక్క పని చేసినావా, ఒక ఊరికి వచ్చినావా అంటే అట్లాంటావా నన్ను? నేను దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తోని అని అన్నాను. నేనేమన్నా, నువ్వు ధర్మం కోసం పనిచేస్తోని అయితే సపరేట్గా మఠం పెట్టుకో, ఆశ్రమం పెట్టుకో. మాకు గీడ ఒక ఆయన ఉన్నాడు ఎల్లరెడ్డిపేట కాడ, ఆయన పేరేందో ఓమోజయనో స్వామీజీ ఉన్నాడు, ధర్మం కోసం ప్రచారం చేసుకుంటాడు. నువ్వు కూడా మఠం పెట్టుకో, ఆశ్రమం కట్టుకో, ధర్మం ప్రచారం చేసుకో. నీకు దానికి ఎంపీ పదవి ఎందుకు? పని లేక. ఎంపీ అంటే ఆయన ఏం చేయాలి? వినోద్ కుమార్ లెక్క పార్లమెంట్ లో కరీంనగర్కి ఏం కావాలనో అడగాలి, మా ఈర్నపల్లికి ఏం కావాలనో అడగాలి, ప్రజలకి ఏం కావాలనో చెప్పాలి. గవి ఎన్నడూ లేదు. ఆడ ఆయనకు మాట్లాడరాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. పార్లమెంట్ లో మాట్లాడుకోండి, తెలుగులో మాట్లాడుతారంటే ఈయన తెలుగు ఎవరికి అర్థం కాదు, మనకు తప్ప కరీంనగర్లో ఎవరికి అర్థం కాదు. ఏ భాషలో మాట్లాడాలి చెప్పు? ఇది బాధ. ఇక అసలు మనం ఎంపీ ఎత్తింది ఆగమై. ఇప్పుడు మళ్ళీ రేపు ఏమన్నా అంటేనేమో ఒక బాధ, గీత మాట అంటావా అంటాడు. నిజంగా ఏం చేసిండే 5 ఏళ్లలో? పిల్లగాన్లకు నెత్తి నిండా మతం పేరు మీద విషం ఎక్కిచ్చుడు తప్ప ఒక్క బుడ్డ పైస పని చేసిండా? మోడీ గారు అంటాడేమన్నా అంటే, మాట్లాడితే రామ్ మందిర్ అని చెప్పి ఇంటింటిగా ఫోటోలు పంపిండా మీకు? వచ్చినాయా? దేవుడి గుళ్ళ భద్రంగా పెట్టిర్రా? ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, గట్టిగా తిడదామంటేనేమో దేవుడిని అంటావా? ఎందుకంటే ఇప్పుడు ఓదికేమో దేవుడు ఉండే, కిందనేమో బండి సంజయ్, ఇంకో దిక్కు మోడీ ఉండే. తీసుకుపోయి మన ఆడోళ్ళేమో సీరియస్ తీసుకుపోయి గుళ్ళల్లో పెట్టబట్టి, పూజా మందిరంలో పెట్టబట్టి. ఇప్పుడు వెనకటికి మనకు ఇళ్లల్లో కరెంట్ చక్కగా ఉండనప్పుడు సాయంత్రం కాగానే అట్లా లైట్ వేయక ముందు ఏమవుతుందంటే ఆ దేవుని పటం మీద ఆయంత ఆ బలులు వచ్చి చేరుతుండే. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బండి సంజయ్ పరిస్థితి కూడా గట్లే ఉన్నది. గట్టికి కొట్టి ఆయన బలి నిలబడదామంటే దేవుడు ఉన్నాడు వెనక. మరి ఈయనేమైనా తిడదామంటే వెనక రాముడిని అడ్డం పెట్టుకున్నాడు. గట్టున్నది కథ. నా విజ్ఞప్తి ఏంటంటే మీతో, ఎంపీ అంటూ ఏం పని చేయాలి? ఎంపీ అంటే ఆయనే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఆయన పార్లమెంట్ పోవాలి మొదలు. బండి సంజయ్ హాజరు,
అక్కడ హాజరు శాతం ఎంతో ఎరికేనా మీకు? 5% కూడా లేదు. అంటే 100 రోజులు పనిచేస్తే పార్లమెంట్ 5 రోజులు కూడా పోలే ఆయన. ఆడికి బడి దొంగ, కరెక్ట్ మాట. పార్లమెంట్కి ఓడు పోతే మనం అడుగుతాడంటే అడగడు. పోనీ మోడీ నాకు బాగా క్లోజ్ అని చెప్పి అప్పుడప్పుడు వాళ్ళు మెచ్చుకొని ఫోటోలు దిగుతాడు. పోనీ మోడీని అడగచ్చు కదా, నా కరీంనగర్ పార్లమెంట్ లో ఒక IIIT ఇయ్యి, ఒక మంచి విద్యా సంస్థ ఇయ్యి, నాకు ఒక ఇండస్ట్రీ ఇయ్యి, మా వాళ్ళకు మా గిరిజన ప్రాంతంలో ప్రత్యేక ప్యాకేజ్ ఇయ్యి, ఇక్కడ అభివృద్ధి కోసం ఇంక కొన్ని 100 కోట్లు 200 కోట్లు ఇయ్యి, ఒక పెద్ద గుడి కడతా 200 కోట్లు ఇయ్యి, ఇవన్నీ అడగచ్చు కదా. ఏది అడిగింది లేదు. 5 ఏళ్లు మాట్లాడింది లేదు. ఇక్కడ కేసీఆర్ని తిట్టాలి, ఊరి మీద వాడాలి, బొబ్బ పెట్టాలి, పిల్లగాళ్ళని ఎత్తికారాబ్ చేయాలి. ఏంద్రా అంటే హిందూ ముస్లిం, హిందూ క్రిస్టియన్, హిందువై జీవించు, హిందువై గర్వించు. వీళ్ళు లేకముందు హిందూ కాదా మనం? వీళ్ళు లేకముందు బీజేపీ వాళ్ళు రాకముందు మనకు దేవుడు ఎరకలేదా? మన ఇళ్లలో పూజలు చేయరా, వ్రతాలు చేసుకోరా, పండుగలు చేసుకోరా, బొట్టు పెట్టుకోరా? వీళ్ళు వచ్చినాకనే నేర్పించిరా? వీళ్ళే వచ్చి దేవుణ్ణి ఉట్టించి, వీళ్ళే వచ్చి మొత్తం దేవుడేందో మనకు పరిచయం చేసి, వీళ్ళు దేవునికి మనకు మధ్యన అదేదో అంబికా దర్బార్ బత్తి లెక్క భగవంతునికి భక్తునికి అనుసంధానం లెక్క బిళ్ళపియబట్టే. మనకు తెలియదా ఇదివరకు? పూజలు తెలివై, పునస్కారాలు తెలివై, యాగాలు తెలివై, గుళ్ళుగట్టుడు తెలియదు, గుడికోడు తెలియదు, మొక్కుడు తెలియదు, మొత్తం బండి సంజయ్ నేర్పించిండు, మోడీ పంపించినాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, దేవుడు అందరి దేవుడే. మనము జై శ్రీరామే, మనము జై శ్రీకృష్ణుడే, మనకు దేవుడున్నాడు, మనకు పండుగలున్నాయి. శివరాత్రి వస్తే జాగారం చేస్తాం, ఇంకో పండుగ వస్తే పూజలు చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం, అన్నిటికీ ముహూర్తాలు చూస్తాం, అన్ని చూస్తాం. కానీ కేవలం దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం, కేవలం దేవుణ్ణి అడ్డం పెట్టుకుని నాకు ఓట్లేయండి, నేను దేవుని మనిషిని. నువ్వు దేవుని మనిషి అయితే ఆశ్రమం పెట్టుకో, మఠం పెట్టుకో, ధర్మం కోసం ప్రచారం చేయి. కానీ నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకుంటా గాలి తిరిగేటోడు కావన్నా, లేకపోతే కరీంనగర్ కోసం గట్టిగా కొట్లాడేటోడు కావన్నా ఆలోచించుడు తప్ప ఆగం కాకుండ్రి. వినోదన్న ఉంటే కరీంనగర్ కోసం కొట్లాడతాడు, మన కోసం కొట్లాడతాడు. గతంలో వీర్నపల్లిని ఎట్లయితే ఆనాడు దత్తత తీసుకొని పనిచేసిండో రేపటి రోజున కూడా అంతకంటే ఎక్కువ పనిచేస్తాడు. ఇలా మనం ప్రభుత్వంలో లేం. మన కరీంనగర్ పార్లమెంట్ లో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. రేపు ఆ 4 చోట్ల కూడా వినోదన్న ఎమ్మెల్యే లెక్క పనిచేస్తాడు. మన నాయకులకు, మన కార్యకర్తలకు కూడా అండగా నిలబడతాడు. నేను కూడా మీకు ఎట్లాగూ ఇదివరకంటే మంత్రిగా ఉన్నప్పుడు కొంత రాకపోక తక్కువ ఉండే, ఇప్పుడు నేను కూడా మీకు తప్పకుండా అందుబాటులో ఉంటూ, అభివృద్ధి ఒకవైపు చేసుకుంటూ అందుబాటులో ఉంటూ, వినోదన్నతో పాటు నేను కూడా ఎంపీగా ఎమ్మెల్యేగా మీకే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి మిమ్మల్ని కళ్ళలో పెట్టుకొని కాపాడుకుంటా అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను రాకముందు మా సాగర్ అని అన్నాడట మాట, ఇప్పుడు ఆగానే చెప్తున్నాడు, అన్న కొద్దిగా కార్యకర్తలను కాపాడుకోవాలి, చూసుకోవాలని. కాంగ్రెస్ వల్ల కొద్దిగా ఎగురుడు దుంకుడు కూడా ఎక్కువైంది. కొత్తగా అధికారంలోకి వచ్చారు కదా, ఏమైనా పోలీస్ ఇట్లా మనం సోషల్ మీడియాలో ఏమైనా పెట్టంగానే పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తారు, అమీన్ సాబ్ ఫోన్ చేస్తాడు, ఎందుకు పెడుతున్నావా కాంగ్రెస్ మీద, ఎందుకు ఇది చేస్తున్నావు, ఎందుకు అది చేస్తున్నావు. ఆ అధికారులు కూడా కాంగ్రెస్ తొత్తులాగా పనిచేస్తూ ఉన్నారు. భయపడవలసిన అవసరం లేదు, ఎవ్వలకు బుగులు పడవలసిన అవసరం లేదు. తప్పకుండా, ఎందుకంటే ఇది విప్లవాల గడ్డ. నేను మీకు చెప్పేటోని కాదు. వీర్నపల్లి అంటేనే, ఎల్లారెడ్డిపేట మండలం అంటేనే, సిరిసిల్ల నియోజకవర్గం, కరీంనగర్ జిల్లా అంటేనే ఇది విప్లవాల గడ్డ. ఈ నేలలోనే, ఈ గాలిలోనే ప్రశ్నించే తత్వం ఉంది, పోరాడే తత్వం ఉంది. కాబట్టి ఎవ్వనికి భయపడే అవసరం లేదు. ఎవడు మన ఇంటికి కూడా వీకిటోడు ఎవడు లేడు. కాకపోతే కొత్త మురిపం, కొత్త బిచ్చగాళ్ళు కదా, నిన్న కాక మన అధికారంలోకి వచ్చారు కాబట్టి ఎగురుడు దుంకుడు కొద్దిగా ఎక్కువ ఉంటుంది, డైలాగులు ఎక్కువ ఉంటాయి. భయపడకురు. బుద్ధి చెప్పాలంటే మాత్రం ఇప్పుడు దుర్భిక్ష పరిస్థితులు వచ్చినాయి, కరువు మళ్ళొక్కసారి తరుముకొని వస్తున్నది. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రికి, ఆయన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, వాళ్ళకు కనీసం రైతులను కాపాడుకోవాలన్న సోయి కూడా లేదు. మరి అట్లాంటప్పుడు ప్రభుత్వం మీద కొట్లాడాలంటే మన గొంతుండాలంటే మీ ఓట్లతో మాకు దీవెన ఇవ్వాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మిమ్మల్ని ప్రార్థించేది, వీర్నపల్లి మండలంలోని ప్రతి గ్రామంలో, వీర్నపల్లి మండలంలోని ప్రతి గులాబీ సైనికుడు, ప్రతి గులాబీ బిడ్డ, ఈ జెండా కప్పుకున్న ప్రతి ఒక్కరు మేమే అభ్యర్థి, నేనే నిలబడ్డా, మా కేసీఆర్ నన్నే పంపించిండి అన్నట్టుగా, నేనే వినోద్ కుమార్ అన్నట్టు దయచేసి మీరు ఒక్కొక్కరు మరి హృదయపూర్వకంగా కష్టం చేసి ఒక్క 10-15 రోజులు గట్టిగా మీరు అనుకుంటే తప్పకుండా మనకు మంచి ఆదరణ వస్తుంది. ఎందుకు ఓటేయాలి కేసీఆర్కు అంటే, ఇలా మీకు ఎక్కడ పడితే అక్కడ మీకు బోలెడు ఉన్నాయి. ఆడపిల్లలకి ఇచ్చిన కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతులకు ఇచ్చిన రైతు బంధు కావచ్చు, ఊర్లలో ఇచ్చిన రోడ్లు కావచ్చు, మనం వ్యవసాయానికి మనం చేసిన చక్కటి పనులు, నీళ్లు తెచ్చిన విధానం కానీ, మల్కపేట రిజర్వాయర్ నింపిన విధానం కానీ, వీర్నపల్లికి లిఫ్ట్ పెట్టిన విధానం కానీ, ఇట్లా చెప్తే 1-2 కాదు, ఎన్నో ఉన్నాయి. ఎందుకు వేయాలి ఓటు కేసీఆర్ కంటే కారణాలు ఎన్నో ఉన్నాయి. గిరిజనులకు రిజర్వేషన్ 6% నుంచి 10% పెంచింది. కానీ తాండాలు 10 కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి మన దగ్గర. తాండాలు పంచాయతీలు చేసి మా గిరిజనులకే, మా తాండాలో మా రాజ్యం,
మా ఈర్నపల్లి కింద మేము ఉండం, మా తాండాలు మేము ఉంటాం అన్నారు. ఇలా తాండాలు గ్రామ పంచాయతీలు అయినాయి. 10 కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి ఒక్క మీ వీర్నపల్లి మండలంలో. ఇట్లా గిరిజనులకు స్వయం పాలన అధికారం ఇచ్చినందుకు గాని, పోడు భూములకు పట్టాలు ఇచ్చినందుకు గాని ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎందుకు ఓటేయాలి కేసీఆర్కు అంటే. అదే మరి బండి సంజయ్కి ఎందుకు వేయాలంటే ఒక్క కారణం లేదు. కాంగ్రెస్కి ఎందుకు వేయాలంటే ఇవాళ వాళ్ళకి చెప్పుకునేందుకు ఏం లేదు. ఎందుకంటే పైసలు అవసరం లేని పనులేమో చేసినట్టు చూపెడతాడు. కానీ ఎక్కడనైతే పెద్ద పెద్ద హామీలు ఇచ్చిండో, 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇంతవరకు అతి లేదు గతి లేదు. రైతులకు 40 లక్షల మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. దాని మీద కదలిక లేదు. 500 బోనస్ ఇస్తా అన్నాడు క్వింటాల్కు. మరి రైతన్నలను కూడా అడుగుతున్నా, ఏప్రిల్ 15కో 20 ఎప్పుడు కోతలు చాలైతే మీ వీర్నపల్లిలో? ఏప్రిల్ ఎప్పుడు? మరి మనం ఇప్పుడు గట్టిగా అడగాలి. మరి ఈసారి కన్నా బోనస్ ఇస్తావా ఇయ్యవా నీ సంగతి ఏందని అడగాలి. ఎందుకంటే ఎండిన పంటలు ఎండినాయి, మిగిలిన బతికిన పంటలను కాపాడుకోవాలి కదా, వాటికి బోనస్ ఇవ్వాలి కదా. బోనస్ క్వింటాల్కి 500 ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకసారి తప్పించుకున్నాడు, నేను ఇప్పుడే గద్దెకెక్కిన నాకే మెరక అని చెప్పి డిసెంబర్లో తప్పించుకున్నాడు. అప్పటికే కోతలు చాలైనాయి. సరే మనం కూడా ఊకున్నాం. ఈసారి ఊకునేది లేదు. ఈ ఎండాకాలం పంట మాత్రం ఖచ్చితంగా బోనస్ ఇచ్చి తీరాల్సిందే 500 రూపాయలు. కానీ నాకు తెలుసు రేవంత్ రెడ్డి హుషారుగాడు ఏం చెప్తాడు, అరే ఎలక్షన్ కోడ్ వచ్చింది పోయి నేనేం చెప్తా అంటాడు. అందుకే మనం ఏం చెప్పాలంటే ఎలక్షన్ కోడ్ రాకముందే జీవోది, ఎలక్షన్ కోడ్ రాకముందే జీవోది. మార్చి 13కో 14కో ఎలక్షన్ కోడ్ వస్తుంది అంటాను. దానికంటే ముందే ఆర్డర్ తీస్తే ఏమవుతుంది, కోడ్ అడ్డం రాదు. అర్థమైందా మీకు? ఆర్డర్ తీసినాం అనుకో, తర్వాత ఎలక్షన్ వాడు ఆపడు, కమిషన్ వాడు ఆపడు, బోనస్ ఇచ్చుకోవచ్చు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయాలి. గవేం చేయకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు, కేసీఆర్ని తిట్టుడు, కాళేశ్వరం మునిగిపోయిందని అబద్దాలు ప్రచారం చేసుడు, నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉండగా ఆ పని చేయకుండా డ్రామాలు చేసుడు, ఇవన్నిటిని మనం తప్పకుండా ప్రజల్లో ఎండగట్టాలి. దొంగ ప్రచారాలు చేసే కాంగ్రెస్ నాయకులను తప్పకుండా నిలదీయాలి. మన నాయకుడు కేసీఆర్ గారు వస్తున్నాడు 12 తారీఖు నాడు కరీంనగర్లో SRR కాలేజీకి వస్తున్నాడు. నేను ఇప్పుడే ఆగన్నకు చెప్పినా, రాజిరెడ్డికి చెప్పినా, మన సీనియర్ నాయకులందరికీ కూడా చెప్పినా, మన వీర్నపల్లికి వెళ్ళి కూడా కనీసం ఒక 2,000కు తగ్గకుండా దయచేసి మీరు రావాలి, 2,000 మంది రావాలి. మా తమ్ముళ్ళు యువకులు ఉత్సాహవంతులు. ఎందుకంటే మనం ఏ పని కరీంనగర్లో SRR కాలేజీలో చాలు చేసినా సక్సెస్ అయినాం. ఈసారి కూడా తప్పకుండా అక్కడికి వెళ్ళి చాలు చేద్దాం. జాన్సన్ ఒకసారి ఇక్కడ అక్కడి నుంచి చాలు చేస్తున్నాం. మీరందరూ కూడా కరీంనగర్ కథన బేరిలో పాల్గొనాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ 12 తారీఖు నాడు మధ్యాహ్నం 3:30-4 గంటలకు మరి బ్రహ్మాండంగా ఈ సభ జరుగుతుంది. దానికి మీరు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ నేను మా తమ్ముడిని మీకు పరిచయం కాలేజీల క్లాస్మేట్, ఆ తమ్ముడు కూడా నాతో పాటు వచ్చింది, మీకు పరిచయం చేయాలి. ఎందుకంటే వీర్నపల్లిలో మా గిరిజన సోదరులు చాలా మంది ఉంటారు. మీలో ఒకడు తమ్ముడిని కూడా ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతూ, నువ్వు కాకపోతే తెలుగులో కాకుండా గవర్నమెంట్లో మాట్లాడాలి. ఓకే, మళ్ళీ పేరు పేరున మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. తమ్ముడు బూక్యా జాన్సన్ నాయక్ గట్టిగా సపట్లతో స్వాగతం.